రాజు సత్శీలుడై ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, విశాల హృదయం ఉండాలి. కానీ మన రాజు ఏంది? చిప్పకూడు తిని జైలుకు వేసిన ఓటు నోటు దొంగ. ఈ సెకండ్ కూడా అనద్దు, ఈ సెకండ్ కూడా స్టిల్ ఈ సెకండ్ కూడా దురదృష్టం ఏంటో తెలుసా మిత్రులారా? ఈ సెకండ్ కూడా మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా మన రాజు ముచ్చట చూడండి. మరోసారి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి? కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడా సిరిసిల్లకు ఉప ఎన్నికలు రావడానికి? ఇలాంటి దరిద్రులు నీచులుంటే జైలుకు వేయి చిప్పకూడు తిన్నోళ్ళు రాజ్యాధికారం చేస్తే రాజ్యం మీద ఉంటే రాజ్యం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది ఆలోచన చేయండి. దీన్ని అనపోదు, ఇట్లాంటి మాటలు మాట్లాడపోదు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి వేరే వాళ్ళ సావును కోరుకుంటుండు కదా. రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి కదా, ముఖ్యమంత్రి కదా, మన చెమట చుక్కలు జీతంగా తీసుకుంటున్న బిడ్డ కదా, తెలంగాణను దోసుకుంటూ కమిషన్ల కింద ఢిల్లీకి పంపిస్తున్నాడు బిడ్డ కదా. అట్లాంటి బిడ్డ మనకు ఎట్లా ఉండాలా? కనీసం సహచర ఎమ్మెల్యే సాగు కోరుకుంటాడా? అట్లాంటి నాయకుని అనొచ్చా మనం?